హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీలోని 10th క్లాస్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయినాయి. మీకు వచ్చిన మార్క్స్ మీకు తక్కువగా అనిపించినా ఆర్ ఇంకెక్కువ మార్క్స్ వస్తాయి మాకు అనే నమ్మకం ఉన్న వాళ్ళందరూ రికౌంటింగ్ రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కూడా రికౌంటింగ్ రీవెరిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. రేపటి నుంచి 30వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. రేపటి నుండి 30 తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి మీరు కూడా చదువుకోండి. ఇక్కడ ఉండేదే నేను చెప్తున్నా. నెక్స్ట్ సెకండ్ పాయింట్, మీరు కనుక రికౌంటింగ్ రీవెరిఫికేషన్ దరఖాస్తు చేసుకోవాలంటే మీ స్కూల్కి వెళ్ళి వెంటనే ప్రిన్సిపల్ ఆర్ మీ హెడ్ మాస్టర్ని కలవాలి. రికౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తును సమర్పించి మరియు చెల్లింపు చేయడానికి ముందు పాఠశాల యొక్క ప్రిన్సిపల్ ఆర్ హెచ్ఎం కరెస్పాండెంట్ ఆన్లైన్ అప్లికేషన్ యొక్క మాన్యువల్ క్షుణ్ణంగా పరిశీలించాలి. మీరు మీ స్కూల్ దగ్గరికి వెళ్తే ప్రొసీజర్ మొత్తం మీ సార్ వాళ్ళే చెప్పడం జరుగుతుంది. మీరు ఏమేమి కావాలి అంటే మీది ఆర్ మీ పేరెంట్స్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు ఇవైతే కంపల్సరీగా కావాలి. ఫీజు పే చేయడానికి డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ అంటే యూపీఐ అంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉండాలి మీ దగ్గర. మీ సార్కి ఇచ్చినా కూడా మీ సార్ పే చేస్తారు. రికౌంటింగ్కి వచ్చేసి 500 రూపీసు. రికౌంటింగ్ అంటే జస్ట్ మార్క్స్ అనేది కౌంటింగ్ చేయబడతాయి అంతే అండి. రీవెరిఫికేషన్కి 1000 రూపీస్ ఒక్కొక్క సబ్జెక్ట్కి. ఇప్పుడు తెలుగు కట్టిరనుకోండి, తెలుగుకి 500 కట్టాలి. ఒకవేళ మ్యాథ్స్ కూడా కట్టాలంటే మళ్ళీ 500 రికౌంటింగ్. ఆ విధంగా ఒక్కొక్క సబ్జెక్ట్కి రికౌంటింగ్కి 500 రూపీస్, రీవెరిఫికేషన్కి 1000 రూపీస్. మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే పరీక్ష దరఖాస్తు మరియు ఫీజులు సమర్పించే సమయంలో మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డిజిటల్ సంతకం చేసిన మైగ్రేట్ సర్టిఫికేట్ పొందేందుకు సంబంధిత హెచ్ఎంను సంప్రదించవచ్చు. సో మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా మీకు ఈరోజే రిజల్ట్స్ వచ్చినాయి కదా, తర్వాత 4 days తర్వాత మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే మీ సార్ వాళ్ళకి రావడం జరుగుతుంది. మీ సార్ నుంచి మీరు తీసుకోండి. దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద ఏపీ స్టూడెంట్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.